మంచిది, అనేక మంది చేసుకుంటున్నారు. అది కాదు, దానికి మించి ఉంది. సో ఫస్ట్, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అంటే, బైబిల్ ప్రకారం ఇఫ్ యూ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ, ఆర్ యూ ప్రిపేర్డ్ ఇన్ ద మైండ్, ఆర్ యూ ప్రిపేర్డ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ? ఆ బాధ్యతలు భరిస్తానికి, నీ జీవితాన్ని పంచుతానికి నీ మనస్సు సిద్ధపరచుకున్నట్లుగా. ఎందుకంటే గాయపరచబడిన వ్యక్తి గాయాలతో వివాహంలోకి దిగితే, వివాహం చేసుకున్న వ్యక్తిని కూడా గాయపరిచి వివాహం చేసుకున్న వ్యక్తిని బాధిస్తూనే ఉంటారు. సో నీలో ఒక ఇంటర్నల్ హీలింగ్ జరిగిందా? నీ మనసు స్వస్థపరచబడిందా? నీవు అయిన రైట్ మైండ్, నువ్వు బాధ్యత వధించగలిగిన వ్యక్తిగా ఉన్నావా? చూసి ఇవన్నీ పరీక్షించుకోవాలి ఒక వ్యక్తి వివాహం ముందు. నేను ఇంకా కాదంటే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అంటాను నేను, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. నెక్స్ట్, తనే దేవుని చిత్తంలో ఉందని